పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు ప్రాజెక్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మీటింగ్ జరిగింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా సుమారు 20,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 3 నెలల్లో ఆర్సెరార్ మిట్టల్ స్టీల్ అదేవిధంగా బిఎన్పిసిఎల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేరింది. అల్లూరి జిల్లాలో 2,300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేయనుంది. నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ 14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు ఏపీ సెక్రటరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తంగా చూస్తే కనుక 15 ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం లభించింది. ఈ 15 ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే 44,776 కోట్ల రూపాయల భర్తీ చేసేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ఏర్పాటుకు ఆమోదం లభించింది. తద్వారా 20,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గడిచినటువంటి 7 నెలల కాలంలో, అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల కాలంలో 3 సమావేశాల జరగడం జరిగింది. ఈ 3 సమావేశాల్లో మొత్తంగా చూస్తే కనుక 3,10,925 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. అంటే మొదటి సమావేశంలో చూస్తే కనుక 83,987 కోట్ల రూపాయలకు విలువైనటువంటి భర్తీ చేసేటువంటి ప్రాజెక్టులకును, తర్వాత రెండవ సమావేశంలో 1,82,162 కోట్ల విలువైనటువంటి భర్తీ చేసేటువంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో 44,776 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒక కన్వీనర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కన్వీనర్ల ద్వారా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకోసము వాటిని సమన్వయం చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆయా జిల్లాల అధికారులు, తర్వాత కలెక్టర్లు, మంత్రులు సమన్వయంతో పని చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైల్ అన్ని కూడాను ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇవ్వడం చేయాలి. ఎక్కడ ఆలస్యం జరగకూడదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగాల అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి, స్థల సేకరణ అయితేనేమి, విద్యుత్తు, వాటరు, వాటి ఏవైతే కనుక అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వారికి ఆమోదం చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.